ప్రియతమ మెహర్ బాబా మమ్ములనందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యములో సంపూర్ణముగా హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరములో తేలినట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహమనే చల్లని గాలి, నీ శక్తి అనే వెలుగాలి మా శరీరము నరనరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయము సందు సందులకు వెలువలాగున వ్యాపించి మా సకల కర్మశాలను కడిగివేయుటకు నిన్ను మేము అర్పించినట్టు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ అందు విధేయతను, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలిగినట్లు ఆశీర్వదించు. యథార్థమైన నేనుగా నీ నిజ అనుభూతిని నాలో నీవు నిరంతరము అనుభవిస్తున్నావు. నా యొక్క ఈ పరిమిత అసత్య వ్యక్తిత్వం ఈ సత్యాన్ని తెలుసుకొని
పూర్తి ఎరుకతో అనుభవించు భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఈ సెంటర్ మనకి పాత శ్రీకాకుళం కేంద్రంకి డొనేట్ చేసినటువంటి సోదరులు స్వర్గీయ ఈశ్వరరావు గారి కుమారుడు, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు కుమారుడు ఈశ్వరరావు గారు, వారి శ్రీమతి కుసుమ వచ్చి హారతి చేయవలసింది కోరుతున్నాను. తర్వాత హారతి అయిన వెంటనే మౌనంగా మీదకి మనం వెళ్తే ఫ్లాగ్ వస్తుంది. Bless us all, O beloved Baba, so that we may love you as you ought to be loved. Bless us all, O beloved Master, so that we may obey you as you ought to be obeyed. Bless us all, O beloved Harvastam, so that our surrender to you is absolute and perfect. Avatar Meher Baba ki Jai. ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా
మనకి ప్రత్యేక ఆహ్వానితులుగా మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి ప్రియ సోదరుడు మన సుధాకర్ గారికి ఆహ్వానిస్తూ ఈ మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా క్యాప్చర్ చేసి మనకే కాదు బాబా ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బాబా ప్రేమతో పూర్తి కోరుతాను. జై మెహర్ బాబా. వార్షికోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేయడానికి సోదరుడు ఎం సీతారామూర్తి గారు డిప్యూటీ కలెక్టర్ వారిని బాబా ఎంచుకున్నారు. వారి దయతో అంగీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని పతాకావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఎగురుతోంది మెహర్ పతాకం జగదీశ్వరుని అవతార పతాకం అవతార పతాకం. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం అవతార పతాకం. సప్త భూమికల చిహ్నం సప్త ఉపాధుల రూపం సప్త భూమికల చిహ్నం సప్త ఉపాధుల రూపం సగుణ బ్రహ్మ సంకేతం సప్తవర్ణ పతాకం సగుణ బ్రహ్మ సంకేతం సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం. ఎల్ల కాలములు మీతో ఏకమ్మై ఉన్నానని ఎల్ల కాలములు మీతో ఏకమ్మై ఉన్నానని అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ పొందాలని ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ పొందాలని స్వాగతం ఇస్తోంది మెహర్ పతాకం స్వాగతం ఇస్తోంది మెహర్ పతాకం స్వాగతం ఇస్తోంది మెహర్ పతాకం స్వాగతం ఇస్తోంది మెహర్ పతాకం. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం అవతార పతాకం. సకల జనులకు ఆహ్వానం సకల జీవ గమ్యస్థం సకల జనులకు ఆహ్వానం సకల జీవ గమ్యస్థం సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం. ఇస్తోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం ఇస్తోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం అవతార పతాకం. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం. విశ్వసోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం విశ్వసోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం శాశ్వత సౌఖ్యానికి దేశాంతి చిహ్నము
శాశ్వత సౌఖ్యానికి ఇదే శాంతి చిహ్నము. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం, అవతార పతాకం, అవతారి अवतार मेहर बाबा की जय. जय बाबा. పతాకావిష్కరణ చక్కని గీతంతో పతాక గీతంతో మనం ముగించుకున్నాం. పతాక విశిష్టత గురించి సోదరులు కృష్ణనాయుడు గారు 2 నిమిషాలు వివరిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. మెహర్ ప్రభు 1923లో మెహరాబాద్ రావడం సంభవించింది. 24లో జూబ్లీలో ఉండే సందర్భంలో మండలి సభ్యులు అందరూ ఉంటుండగా బాబాకు మండలి సభ్యులందరూ బాబా అన్ని సంస్థలకి ఒక పతాకం అంటూ ఉంది, చిహ్నం ఉంది, మనకు కూడా ఒక చిహ్నం ఉంటే బాగుండు అని కోరారు. అయితే మీరే సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు బాబా. అయితే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హిందువులు కాషాయ వస్త్రాన్ని, కాషాయాన్ని, తర్వాత మహమ్మడన్స్ ఆకుపచ్చని, ఇలాగా ఒక్కొక్క రిలీజియన్స్ మతంలో ఒక్కొక్క రకమైన రంగులు సూచించారు. చివరికి బాబా ఈ 7 రంగులు సూచించారు. ఈ 7 రంగులు చాలా విశిష్టమైనది. 7తోనే ఈ సృష్టి ప్రారంభమైంది. 7 సప్త స్వరాలు, సప్త లోకాలు, సప్త భూమికలు, అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. ఈ 7 14 లోకాలు. ఈ 7 బాహ్యంగా ఉన్నాయి. ఈ 7 రంగులు బాహ్యంగా ఉన్నాయి, ఆంతరికంగా మన అందరిలో ఉన్నాయి. బాహ్యంగా ఉన్నాయని ఎలా తెలుస్తుంది? వర్షం పడినప్పుడు సూర్యుడు కానీ ఉదయం కనబడినట్టయితే ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. అంటే బాహ్యంగా ఉన్నాయని. ఒకసారి నీరు ఇలా పట్టుకున్న మనం పుట్టామంటే వలయాకారంగా మనకి ఈ 7 రంగులు కనిపిస్తాయి. అట్లాగే ఈ 7 రంగులు విశ్వమంతా నిండి ఉన్నాయి. ఈ 7కి ఒక ప్రత్యేక 7 సప్త స్వరాలే కాదు, 7 సప్త మహర్షులు. ఇలాగ 7 గురించి ఒక ప్రత్యేకమైన స్థానం, విశిష్టత ఉంది. అయితే బాబా ఈ అవతారంలో ఏం చెప్పారంటే ఈ 7 రంగులు మనకి ఒక్కొక్క రంగు ఒక్కొక్క రకమైన సంస్కారాలు సూచిస్తుందన్నారు. ఒక్కొక్క రకమైన సంస్కారాలు 7 రంగులు అట్టడుగున ఉన్నటువంటి క్రూడ్ సంస్కారాలు రెడ్ అని అన్నారు. ఆ మీద ఉన్నది ఆకాశ రంగు. ఆకాశం అనంతాన్ని సూచిస్తుంది. మహాసముద్రాన్ని, నీలాకాశాన్ని అనంతాన్ని సూచిస్తుంది. ఈ అనంత స్థాయికి మనం చేరాలంటే ఈ సిగు నుంచి స్థాయి నుంచి మీదకి వెళ్ళాలి. ఈ సంస్కారాలన్నీ రహితపడాలి. ఒక్కొక్క సంస్కారం ఒక్కొక్క రంగు ఒక్కొక్క సంస్కారాన్ని సూచిస్తుంది. మొత్తం సంస్కారాలని రహితమైపోతే నీవే ఆ భగవంతుడు అనే అనుభవం పొందుతావు. అందుకోసమని ఈ 7టికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ 7 రంగులతో కూడిన పతాకాన్ని ప్రప్రథమంగా నావకు తలేత అయినటువంటి వాడు సూచించారు. దాన్ని 1924 ఏప్రిల్ 23వ తేదీన ప్రప్రథమంగా జూబ్లీలో ఎగరవేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఎగరవేసుకుంటున్నాం, మనం శుభకార్యాలు చేసేటప్పుడు శుభసూచకంగా ఈ మొట్టమొదటిసారిగా ఈ పతాకాన్ని ఎగరవేసుకుంటున్నాం. అంచేత ఈ అవతార పురుషుని యొక్క మనం గుర్తించాలంటే ఈ దీన్ని ఎగురవేయడంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి దాన్ని ఎగురవేసుకుంటున్నాం. ఎల్లప్పుడూ కూడా దీని గురించి వివరాలు చెప్పండి, చాలా టైం ఉంది. మెహర్శ్రీ బాలగోపాల్ భాస్కర్ రాజు గారు మహానుభావుడు ఈ గీతం ఇప్పుడే మనం పాడాం. దానిలో విన్నదంటే విశిష్టత అంతా మనకి ప్రత్యేకించి వివరించి చెప్పారు. ప్రత్యేకించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. టైం 2 నిమిషాలు కాబట్టి అవతార్ మెహర్ బాబాకి జై. జై. ఇక్కడితోటి ప్రథమాంకం పూర్తయింది. కిందకి అందరూ లైన్లో వెళ్ళండి. పల్లకి వెనకాతలు ఉంటుంది. పల్లకి ఇప్పుడు నేను మొదటి చెప్పిన 4 వ్యక్తులు ఉంటారు. అది ఇక్కడ రోడ్డు ఎక్కే వరకు వాళ్ళు దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత స్త్రీలు మొదట ఉండాలి, తర్వాత పురుషులు ఉంటారు. అంతా ముందులో ఉండాలి. 2 చొప్పున ఉండాలి, అంటే 2 చొప్పున ఉండాలి. 4 ఆ వెనకాతలు ఉన్నవాళ్ళు అలాగ వస్తుంటారు. ముందు అయిన వాళ్ళు ముందుకు జాయిన్ అవుతారు. అంచేత దయచేసి పాలించండి. ఒకసారి పల్లకి సేవ అయిన తర్వాత రెండోసారి మీరు ప్రయత్నం చేయకండి, జనాలు ఉంటాయి. లేకపోతే అలాగే మనం
అది బాబా అవకాశం ఇస్తారు. అందరికీ అవకాశం కల్పించవలసిందిగా కోరుతాం. అవతార్ మెహర్ బాబా స్మరణే మధురమురా మెహర్ బెహరని తపియంతురా నీ స్మరణే మధురమురా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అంతర్యామి అంతర్యామి అనంతుడవు నీవు నన్ను ప్రేమించావు. అంతర్యామి అనంతుడవు నీవు నన్ను ప్రేమించావు. నన్ను ప్రేమించావు. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. పరమాత్ముడవు పరమాత్ముడవు ప్రసన్నమైతే నాతో వసించు. పరమాత్ముడవు ప్రసన్నమైతే నాతో వసించు. నాతో వసించు. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. హృదయ నివాస హృదయ నివాస మహాప్రకాశ శరణము జగదీశ. హృదయ నివాస మహాప్రకాశ శరణము జగదీశ. శరణము జగదీశ. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. ప్రేమ సాగరా ప్రేమ సాగరా పరాత్పరా హరి హరుడవు నీవేరా. ప్రేమ సాగర పరాత్పరా హరి హరుడవు నీవేరా. హరుడవు నీవేరా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. సుందర రూపా సుందర రూపా శుభ స్వరూపా వందనమిదే కొలువా. సుందర రూప శుభ స్వరూప
बाबा जय बाबा जय बाबा मेहर बाबा जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा मेहर मेहर श्री मेहर मेहर श्री स्वरन निवास सर्वजन पोष मेहर मेहर श्री स्वरं निवास सर्वजन पोषा सर्वजन पोष जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा 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 जय बाबा जय बाबा मेहर बाबा जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा जय बाबा मथुर जय बाबा मेहर बाबा जय अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक लीवु आदिनु अंतमुनु लेनिवाడు అద్వయుడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాడవు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికల యందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలో ఉన్నావు ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తివంతుడవు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానము అనంత శక్తి అనంత ఆనందము నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞాని త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి యజదా అహురమంద ప్రియతముడవైన భగవంతుడవు నీవు ఈజదనబడు ఏకైక పూజ్యుడవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధి భగవో ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని ప్రతి మాటకును
సత్యముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుతున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుతున్నాం. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమునగూర్చినట్టి మేము చేసిన ప్రతి పలికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేవాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుతున్నాం. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుతున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లు ఇంకనూ అధికముగా నీతో ఐక్యముగునంతటి అర్హత గలవారమగునంత వరకు నిన్నింకనూ అధికముగా ప్రేమించునటుల మాకందరకు సహాయము చేయము. మరియు చెక్క చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ మెహరు బాబా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యములో సంపూర్ణముగా హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరంలో తేలినట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహమనే చల్లని గాలి, నీ శక్తి అనే వెనుగాలి మా శరీరము నర నరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయము సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయటకు నిన్ను మేము అర్పించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ యందు విధేయతకును, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలిగినట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ సహజ ప్రకాశమా, యథార్థమైన నేనుగా నీ నిజ అనుభూతిని నాలో నీవు నిరంతరం అనుభవిస్తున్నావు. నా యొక్క ఈ పరిమిత అసత్య వ్యక్తిత్వం, ఈ సత్యాన్ని తెలుసుకొని పూర్తి ఎరుకతో అనుభవించు భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. Blessed all, O beloved Baba, so that we may love you as you ought to be loved. Blessed all, O beloved Master, so that we may obey you as you ought to be obeyed. Blessed all, O beloved Harvestam, so that our surrender to you is absolute and perfect. Avatar Meher Baba ki Jai. ఇక్కడ జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు గారిని ఎంచుకున్నారు, వారు వస్తారు. అలాగే ముఖ్య వక్తగా నరేంద్ర ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా మన సుధాకర్ వచ్చి ఉన్నారు. వీరందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చిన తర్వాత ఆసీనులు అవుతారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడానికి బాబా ఎంచుకున్న పనిముట్టు సోదరి అరుణ రవీంద్ర కరీంనగర్ నుంచి వచ్చి ఉన్నది. ఆమెకు ఈ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. జై మెహర్ బాబా. మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార, నమో మెహర్ బాబా అవతార్,
సకల చరాచర జగదోధార సకల చరాచర జగదోధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की जय ప్రియతమ మెహర్ ప్రభుకి జై. ఈరోజు మనకు ఎంతో గొప్ప పండగ రోజు. ఎందుకంటే మనకు మధురానుభూతులు మన దివ్య ప్రియతముడు మనకెంతో ప్రేమాశిస్సులను అందిస్తూ ఈ శ్రీకాకుళం నాకు పుట్టిల్లు లాంటి శ్రీకాకుళంలో అత్యున్నత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రియతమ మెహర్ ప్రభువుకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజటి కార్యక్రమంలో మొట్టమొదటగా శ్రీకాకుళం వారందరూ ఒకటే బాట మీద కత్తెరి వీధి ఓల్డ్ శ్రీకాకుళం ఇద్దరు కూడా కలిసి చేసుకుంటున్న గొప్ప సహవాస్ 31వ ఓల్డ్ శ్రీకాకుళం వారి వార్షికోత్సవాలు అద్భుతంగా మధురానుభూతులు పంచుకుంటూ 31వ సంవత్సరంలోకి పెట్టారు శ్రీకాకుళం వారు. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా. ఇప్పుడు శ్రీకాకుళం వారు ప్రార్థనలు, నమో మెహర్ బాబా సంకీర్తనలతో వారు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అవతార్ మెహర్ బాబా की जय. फिल्म वाली సరిపోతుందా? అవతార్ మెహర్ బాబా की जय. అతి సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వం ప్రేమే అనవోయి మెహరు బాబా. శూన్యములో సర్వం ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వం ప్రేమే అనవోయి మెహరు బాబా. శూన్యములో సర్వం ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. తను మనములో అర్పణ చేసి అనువనువు మెహరని తలచి. తను మనములో అర్పణ చేసి అనువనువు మెహరని తలచి. అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. త్రిభువన సౌమోహన రూపం దహించును మనలో పాపం. త్రిభువన సౌమోహన రూపం దహించును మనలో పాపం. దరిజేరక ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. దరిజేరక ప్రేమ స్వరూపం అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా.
జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. ఆశ్రయమొక అద్భుత వరము, ఆస్మరణము చేయుట ఘనము. ఆశ్రయమొక అద్భుత వరము, ఆస్మరణము చేయుట ఘనము. ఆనందము ఆనవమవగానవోయి మెహరు బాబా. ఆనందము ఆనవమవగానవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వం ప్రేమే అనవోయి మెహరు బాబా. శూన్యములో సర్వం ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. 3 చరణాలు మాత్రమే పాడానండి. జై బాబా. జగమ్మ పండగే మెహరు దేవుడు అండనుండా. మెహరు దేవుడు అండనుండా. బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా. మెహరు దేవుడు అండనుండా. బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. ఎన్ని పండుగలొచ్చిన గాని, ఎన్ని పూజలు చేసిన గాని. ఎన్ని పండుగలొచ్చిన గాని, ఎన్ని పూజలు చేసిన గాని. ఎన్ని నోములు నోచిన గాని, ఎన్ని వ్రతములు సలిపిన గాని. ఎన్ని నోములు నోచిన గాని, ఎన్ని వ్రతములు సలిపిన గాని. ప్రేమ హృదితో మెహరుని కొలవని, ప్రేమ హృదితో మెహరుని కొలవని. బ్రతుకు అంతా దండగే పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా. మెహరు దేవుడు అండనుండా. బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. సందడిగా సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే. సందడిగా సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే. మెండుగా శ్రీ మెహరుని నామం, మెండుగా శ్రీ మెహరుని నామం కీర్తించిన రోజొక పండగే. మెండుగా శ్రీ మెహరుని నామం కీర్తించిన రోజొక పండగే పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా. మెహరు దేవుడు అండనుండా. బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. రండి జనులారా రండి, మెహరు దేవుని చెంతకు రండి. రండి జనులారా రండి, మెహరు దేవుని చెంతకు రండి. నిండు పున్నమి చంద్రుడండి, ప్రేమ పంచే ప్రియతముడండి. నిండు పున్నమి చంద్రుడండి, ప్రేమ పంచే ప్రియతముడండి. ప్రేమ వెన్నెల వెలుగులలోన, ప్రేమ వెన్నెల వెలుగులలోన మెహరు పండుగ చేదము రండి. ప్రేమ వెన్నెల వెలుగులలోన మెహరు పండుగ చేదము రండి. పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా. మెహరు దేవుడు అండనుండా. బ్రతుకు అంతా పండగే పండగ
పండగమ్మ పండగే పండగమ్మ పండగే పండగమ్మ పండగే పండగమ్మ పండగే అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మన కేంద్రానికి ప్రత్యేకంగా ఎక్స్ మినిస్టర్ అప్పల సూర్య గారికి పిలిచాం మనము. వారు అయితే వివిధ కారణాల వలన ఇప్పుడు రాజకీయ పరంగా చాలా ఎక్కువ దీంట్లో ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా ఆయన సమయాన్ని మన సెంటర్ వచ్చి బాబా వారి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో వచ్చారు మన ఎక్స్ మినిస్టర్ అప్పల సూర్యనారాయణ గారు. ఆయన ఒక 2 నిమిషాలు మన బాబా కేంద్రం గురించి ఆయన మాట్లాడి ఆయన మళ్ళీ వెళ్ళిపోతామంటున్నారు కాబట్టి మీ అందరి అనుమతితో ఆయనకు ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను. జై బాబా సార్. సాధారణంగా ప్రతిసారి నన్ను మీరు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు, అధికారం ఉన్నా లేకపోయినా. అటువంటి సందర్భంలో ఈవేళ ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్ల బాబు గారు వచ్చి అక్కడ నిరాహార దీక్ష చేయడంతో మేము కూడా పాల్గొనాలి అన్నటువంటి విషయం తెలియజెప్తే మన పెద్దలు అన్నారు, ఒక్కసారి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెళ్ళండి అని చెప్పారు. ముఖ్యంగా నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఒక కార్యక్రమం చాలా శుద్ధితో జరుగుతున్న సందర్భంలో నేను మధ్యంతరంగా వచ్చేటప్పుడు కూడా నిండు మనస్సుతో మీరు ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకించి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వన్ వే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇదన్నమాట. అయినప్పటికీ కూడా మీరు క్షమించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, ప్రేమతత్వం మేరబాబా నాకు చెప్పేటట్లు. నేను ఇటీవల చూస్తున్నాను, యావత్ ప్రపంచంలో కూడా మనశ్శాంతి లేకుండా ఉండడం వల్ల నేను ప్రతి ఒక్కరు కూడా ఇదే అంటున్నారు, జీవితంలో అన్నీ వచ్చేటప్పుడు కూడా వాట్ ఈజ్ ల్యాకింగ్ అన్నటువంటి ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే శాంతి లేకపోవడం, ఆనందం లేకపోవడం. ఎన్నున్నా ఆ యొక్క శాంతి ఆనందం లేనప్పుడు జీవితానికి అర్థవంతంగా ఉండదు అన్నటువంటి విధానం ఈవేళ మన భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచంలో కూడా అర్థం చేసుకున్న సందర్భంలో ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వసుదైక కుటుంబంలో అందరం ప్రేమతత్వంతో ముందుకు పోవాలి అన్నటువంటి అభిరుచితో ప్రపంచంతో ఒకటే, మానవాళంతా ఒకటే, మనందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్ప ఆ శాంతిని పొందలేం అన్నటువంటి దృక్పథంతో ఈవేళ చాలామంది మాట్లాడడం చూస్తూ ఉంటే తప్పకుండా ఈ వసుదైక కుటుంబంలో ఆ ప్రేమతత్వాన్ని మనందరూ కూడా అలవర్చుకొని చాలా ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా అది ప్రమోట్ చేస్తూ ముందుకెళ్తుంటారు. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. ముఖ్యంగా మా మిస్సెస్ ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు ఆవిడ మీరు ఒక్క అభియోగం కానీ అంటే ముఖ్యంగా అలిగేషన్స్ పాలిటీషియన్స్ అంటే వస్తాయి, అటువంటివి రాకుండా విజయగా పనిచేశారు. చేసి ఒక్క అభియోగం లేకుండా ఆవిడ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ కృతజ్ఞత మాకు వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయవేత్తలు ఈవేళ మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి మీద వేరియస్ అలిగేషన్స్. అదే అటువంటి అలిగేషన్స్ లేకుండా నేను చూస్తుండేవాడిని. ఎందుకంటే నేను భర్తగా నేను టూ మచ్ ఇన్వాల్వ్ అయితే ఎవ్రీబడి విల్ సటన్లీ కామెంట్ వై దిస్ జెంట్లమన్ ఈజ్ ఇన్వాల్వింగ్ అని. అందుకోసం ప్రేమతత్వం తెలిసినటువంటి మన పెద్ద ఆయన గారి గొప్ప చెప్పడం, ఆయన బ్రహ్మాండంగా నడిపారని చెప్పి దానికి నేను కృతజ్ఞత అది చెప్పక తప్పదని చెప్పి, సందర్భోచితం అవునో కాదో నాకు తెలియదు కానీ సందర్భోచితంగా మీరు భావించాలి. ఎందుకంటే కృతజ్ఞత అనేది మానవ జీవితానికి చాలా ముఖ్యం అని చెప్పి నేను నమ్ముతానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే కృతజ్ఞత అనేది ప్రతి మనిషికి అవసరం. అటువంటి కృతజ్ఞత ప్రేమతత్వంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ, నిన్నే ఆ యొక్క అమెరికాలో జరిగినటువంటి 10 లక్షల మంది ఉంటుండగా మన స్థితి ఈయన కూడా అదే చెప్పారు. లైఫ్ అనేది చాలా చిన్నదండి. ఈవేళ నాకు 70 years ఇస్ ఓవర్. అటువంటి సందర్భంలో నేను 40-45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను.
ఉన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే లైఫ్ అంటే చాలా చిన్నది అనిపిస్తుంది. అంటే ఆఖరికి వచ్చేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే లైఫ్ అనేది చాలా చిన్నది. అటువంటి చిన్నదైన లైఫ్లో వచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటే మిగతా జీవితంలో ఆనందంగా ఉంటామన్నది నాకున్నటువంటి ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎప్పుడు కూడా లైఫ్ చిన్నది, అటువంటి పరిస్థితుల్లో వచ్చిన ప్రతి ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుందాం, 10 మందికి పనికొచ్చేటట్లు చేద్దాం, ఆ ప్రేమతత్వంతో ముందుకు పోదాం, మిగతా జీవితం ఆనందమయం చేసుకుందాం అన్నదే నా తాలూకా ఆలోచన అని చెప్పి, అదే మెహర్ బాబా గారి తాలూకా ఆలోచన అని చెప్పి, ఈ సందర్భంగా మెహర్ బాబా గారిని మళ్ళీ కలుసుకుంటూ, అంటే ఈ కార్యక్రమం మీ అందరినీ కలుసుకుంటూ ఈ తత్వాన్ని మరొకసారి పునరంకితమైన భావంతో ముందుకు పోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా నేను ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈవేళ ఎంతమంది అండి, గాంధీ ఆత్మ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి ది గ్రేట్ లీడర్, ఆయన కూడా జయంతి. ఈవేళ ముఖ్యంగా చెప్పాలంటే ఇదొక పెద్ద పవిత్రమైన రోజుగా నేను భావిస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను ఆ కార్యక్రమానికి వెళ్తాను కాబట్టి మనస్సు పూర్తిగా మీ అంతా నాకు మరలా, ఎందుకంటే నేను క్షమించమని కోరుతున్నాను, ఎందుకంటే వి షుడ్ నాట్ ఇంటరప్ట్ ది ప్రోగ్రామ్ అని చెప్పి నాకు తెలుసు. అయినప్పుడు కూడా ఈవేళ ఈ ప్రోగ్రాంలో మీకు ఆ యొక్క కార్యక్రమంలో నేను ఇంటరప్ట్ చేసినందుకు మరొక విధానంగా మీరు భావించొద్దని చెప్పి, మీరు నా క్షమాపణని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నిండు మనస్సు కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బాబా వారి ప్రేమ గురించి మీకు తెలుసు కాబట్టి ఆ ప్రేమపూర్వక వాతావరణంలో మీ భవిష్యత్తుని నిర్మించుకోవాలని మా అందరి తరఫున కోరుతూ, మీ కుటుంబానికి బాబా వారి ప్రేమాశిస్సులు మైండ్గా ఉండాలని కోరుతున్నాను సార్. జై బాబా సార్. థ్యాంక్ యూ. अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की. చిన్నారులు 4 పాటలు చేస్తారు. ప్రతి పాటకి చాలా వివరణ ఉంది, కానీ వివరణ చెప్పడానికి టైం లేదు. కాబట్టి బాబాని ప్రేమించినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మీ అందరికీ చిన్న పాప ఒక ప్రశ్న వేస్తుంది. ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో వారందరూ కూడా అదృష్టవంతులే. నేను మీకు మైక్ మీ ముందు పెడతాను. ఆ చిన్న పాప ప్రశ్న వేస్తుంది, నృత్యంలో ప్రశ్న వేస్తుంది, మీరు సమాధానం చెప్తారు. 4 పాటలు కూడా జాగ్రత్తగా తిలకించమని చెప్పి కోరుతున్నాను. प्रेम अवतार में हे बाबा